హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కొత్త సిరీస్ అయితే మొదలు పెడుతున్నాం. తాగుబోతు సంసారం అనమాట. అంటే తాగుబోతు ఒక ఇంట్లో ఉంటే సంసారం అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించాలని మేము సిరీస్ తీస్తున్నాము. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ అన్ని సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి. అయ్యో, ఇంట్లో చూస్తే గుప్పెడు బియ్యం కూడా లేవు. వీడు చూస్తే తాగుబోతు నా కొడుకు బయటికి పోయినాడు, అట్లే పోయినాడు. కనీసము 1 కేజీ బియ్యం అన్నా తీసుకుని రండి అంటే పోయినాడు, అట్లే పోయినాడు. పొద్దున్న లేసేదే పోతాడు, యాటికి పోతాడో ఏం కథను ఏమేం తెలియదు నాకైతే. ఈ నా కొడుకుతో సంసారం చేసినట్లే అయిపోయింది నాకు. ఏం చెయ్యాలప్పా? ఇంకా ఎట్లో మాకు పిల్లలు లేరు, సరిపోయింది. పిల్లలు కానీ ఉండింటే రోజు ఉపవాసమే పెట్టేదాన్ని. ఏం బతుకులో ఏమో. తాగుబోతుల్ని చేసుకునే కన్నా ఎవరు అసలు పెళ్ళి చేసుకోకున్నట్లన్నా ఉండింటే బాగుంటుందా నా బతుకు. మా అమ్మ నాన్న అనేవాళ్ళు కనీసం మంచోడు మంచోడు అని చెప్పి చేసేసి తీరా వచ్చి చూస్తే నా బతుకు ఇది. ఏం చేయమంటారు? ఎవరికి రాకూడదు తండ్రి. ఏం చెయ్యాలో ఏమో ఏమీ అర్థం కాదు నాకైతే. ఏమో మా వాళ్ళు ఏం నమ్మించి చేసేసినారో నాకు ఈ బతుకుని. ఈ నా కొడుకు పోయినోడు అట్లే పోయినాడే, ఇంకా రావట్లేదే. ఏమిది అటు తిరిగి ఎవరితో మాట్లాడుతుంది? ఇది అసలు నాకు అర్థం కావట్లేదే. గిరిజా, ఓ గిరిజా, వచ్చారా? ఏంటండి మీరు పొద్దుననగా పోయినారు? కనీసము చెప్పాను కదండి, బియ్యం కూడా లేవు. 1 కేజీ బియ్యం తీసి ఒక 2 రోజులు 3 రోజులన్నా వండుతాను అని చెప్పేసి. కాయగూరలు కూడా ఏమే కానీ లేవు. అన్నం గంజిలోనే ఉప్పు కారం అంతా వేసుకొని తింటుంటిమి. అదే గంజి నీళ్ళే. ఇంకా 2 రోజులు 3 రోజుల వరకు ఏ కరువు ఉండదని చెప్పేసి 1 కేజీ అన్న బియ్యం పట్టుకోరండి అని చెప్పినాను. పోయిన వాళ్ళు అట్లే పోయినారు కానీ ఏమీ లేదు, తాలేదే. తాగి మాత్రం వచ్చినారు. ఎవరు నా కొడుకైనా తాపిస్తున్నాడా చెప్పండి? ఎవడు వాడు తాపిచ్చేవాడు? వానకంటే సంసారం లేదు, పిల్ల చెల్ల ఏముండు వానికి. అందుకే ఇంతరంగా తాపిచ్చేది చెడు కొట్టి చేస్తుంటారు. వాళ్ళకంటే అరువు లేదు, మీకైనా అరువు లేదా? పెళ్ళా ముందు ఇంకా పిల్లలు కూడా కాలేదు నాకు. ఎట్లుండల్లా ఏం కథ అనేది. ఇన్ని సంవత్సరాలు అయ్యిందే పిల్ల జల్ల లేదని అందరూ మొత్తుకొని వస్తున్నారు. ఇంటికి ఒకలా ఆడ ఈడ అని ఏమేమో అనుకుంటున్నారు. ఇవన్నీ మాటలు మనకు అవసరమా చెప్పండి మీరే? వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు అని చెప్పి నాకు చెప్పే రావద్దు నువ్వు. బియ్యమే కదా, సాయంత్రం తెస్తాలే. ఆడ లేదు, ఉండే డబ్బులు కూడా అయిపోయినాయి ఆడ. సర్లే, సాయంత్రం వరకు ఓపిక పెట్టుకో, సాయంత్రం తెస్తాలే. లేదంటే పక్కింటి పంకజమక్క లేదా, పోయి ఊరికే ఇట్లా ఫేస్ పెట్టినామంటే చాలు, కొంచెం అన్నం పెడతారు. ఏమి నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా తీసుకొస్తేమో చూడు. ఏమి ఏంటండి మీరు మాట్లాడేది? మా పుట్టింట్లో ఉన్నప్పుడే కనీసం మా అమ్మ ఏదైనా తక్కువ పడితే అది తీసుకురంటే పోయేదాన్నే కాదు. ఇప్పుడు డైరెక్ట్గా అడుక్కోమని చెప్తున్నారా నాకు? అడుక్కోమని ఏం చెప్పట్లేదులే, నువ్వు ఓపికతో ఉండాలి కదా సాయంత్రం వరకు అయినా, అందుకోసం చెప్తున్నాను. ఏందో నబ్బా, ఒక్కరోజు తాగిపోయినా కూడా నోరంతా సప్పు పడిపోతుంది. అబ్బా, కొంతసేపు నిద్రపోదాము, అది తెచ్చేంత వరకు అన్నము. ఏంటిది, అప్పుడే పడుకున్నారా? ఏంటండి నేను చెప్తూనే నా మాటలు మీకు కుక్క వదిలినట్లు అయిపోయిందా? గోడకు చెప్తున్నానా ఏమన్నా? ఏం బతుకురా నాయనా నాది.